సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? వెల్, మీకోసమే లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు మనతో పాటు స్టాక్ మార్కెట్ సీనియర్ అనలిస్ట్ శ్రీ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి, బాగున్నారా? ఎస్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మనకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అట్ ద సేమ్ టైం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చూసుకుంటే కంప్లీట్గా 8,000 కంపెనీస్ ఉన్నాయి కదా లిస్ట్ అయ్యి. సో వీటిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళ కోసము టాప్ 10లో ఉన్న ఆ స్టాక్స్ ఏంటని చెప్తారా? అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా నేను అడ్వైజ్ చేయట్లేదు, కానీ అసలు ఉన్న కంపెనీస్లో అసలు లీడ్లో ఏమున్నాయి, మనకి ఇండియాలో టాప్ 10 కంపెనీస్ ఏంటి అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఒక ఐడియా కావాలి కదా. దాని గురించి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్పట్లేదు. ఇట్స్ నాట్ ఓన్లీ ఒక ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాం. ఫస్ట్ అసలు అంటే మనకి ఇప్పుడు లీడర్స్ ఎవరు ఉన్నారు ఇండియా కంపెనీస్లో మనకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి, ఫస్ట్ రిలయన్స్ ఈజ్ ద లీడింగ్ ఇన్ ఇండియా విత్ $20 trillion. సో 20 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందన్నమాట రిలయన్స్ ఇండస్ట్రీస్. మనకు తెలిసిందే. ఇప్పుడు రిలయన్స్తో ఏంటంటే ఇప్పుడు జియో కూడా, రిలయన్స్ జియో కలిపి యాడ్ అవటం వల్ల ఇది ఇప్పుడు లీడింగ్కి వచ్చింది, దాదాపు 20 trillion. అండ్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో నెక్స్ట్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి $16.5 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ అనమాట. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ కంపెనీ. థర్డ్ వచ్చి భారత్ ఎయిర్టెల్. ఇది యాక్చువల్గా అంతకుముందు లాస్ట్ ఇయర్ అలా 6th 7th పొజిషన్లో ఉండేది. ఇప్పుడు ఇది థర్డ్ పొజిషన్కి వచ్చింది భారత్ ఎయిర్టెల్. సో ఇది కూడా 12.24 trillion అనమాట ఇది. దాని తర్వాత టీసీఎస్ యాక్చువల్గా థర్డ్లో ఉండేది, ఇప్పుడు ఫోర్త్కి వచ్చింది. టీసీఎస్ వచ్చి $12.2 trillion దాని మార్కెట్ క్యాపిటలైజేషన్. ఆ తర్వాత వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్. ఇది 5th లార్జెస్ట్ కంపెనీ ఇండియాలో విత్ $10.02 trillion. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6th కంపెనీ, $7 trillion ఉంది. దాని తర్వాత వచ్చి ఇన్ఫోసిస్, అది $6 trillion. దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్ వచ్చి $5 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇవండి టాప్ 10 కంపెనీస్ ఇండియా మొత్తం మీద చూస్తే ఈ 10 కంపెనీస్ ఉన్నాయి. బట్ దీంట్లో నిజంగా చూస్తుంటేనే బ్యాంక్స్ కూడా ఆల్మోస్ట్ లీడింగ్ లో కనిపిస్తున్నాయి. హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ అండ్ ఆల్సో ఎస్బీఐ. బజాజ్ ఫైనాన్షియల్ సెక్టరే 50% పార్టిసిపేట్ చేస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఆ తర్వాత ఈ ఐసిఐసిఐ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్. సో ఐటీ 2 కంపెనీలు ఉన్నాయి, టీసీఎస్, ఇన్ఫోసిస్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ ఎయిర్టెల్ తీసుకుంటే కమ్యూనికేషన్ 2 ఉన్నాయి. సో మేజర్ సెగ్మెంట్స్ అన్నీ కూడా బ్యాంకింగ్ దాదాపు 50% వచ్చే చూస్తే, అలాగే ఐటీ సెక్టర్ 25%, అలాగే ఫైనాన్స్ ఈ కమ్యూనికేషన్ సెక్టర్ 25%. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, టోటల్ ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే 150 crores పాపులేషన్ తీసుకుంటే మనకి మొబైల్ ఫోన్స్ దాదాపు 140 crores ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ దాదాపు 140 crores ఉన్నాయి. అలాగే 2 వీలర్స్, ఎనర్జీ సెక్టర్, ఫ్యూయల్ ఎక్కువ మంది వాడుతున్నారు. సో ఎక్కువ ఈ డేటాని మనం ఇంకొంచెం అనలైజ్ చేస్తే ఏంటంటే, మనం స్టాక్స్ పికప్ చేసుకునేటప్పుడు జనరల్గా పబ్లిక్కి యూజ్ అయ్యే ఏవైతే స్టాక్స్ ఉంటాయో అవి చాలా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేది అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఫైనాన్స్ అండ్ ఫిన్టెక్ కంపెనీస్ కూడా అనుకోవచ్చా? ఉన్నాయి. ఓకే. అండ్ ఆల్సో టీసీఎస్ కూడా లాస్ట్ చూసుకుంటే ఇప్పటికీ పడిపోయింది కదా. సో దాని రీజన్స్ ఏమై ఉంటాయి? టీసీఎస్ అంటే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా కొంత మందగమనంలోకి వచ్చాయి, ఎందుకంటే ఆర్థిక మాంద్యం అన్ని. తర్వాత ఇంటర్నేషనల్గా బిజినెస్ లేదు. ఇజ్రాయెల్ వారు, ఇరాన్ బాగా వార్ రావటం, అలాగే రష్యా ఉక్రెయిన్ వార్ రావడంతో వీళ్ళకి ఆపర్చునిటీస్ డిమాండ్ తగ్గింది. దానివల్ల గ్లోబల్ ఐటీయే కొంచెం స్లగ్గిష్లో ఉంది. సో దాని ఇంపాక్ట్ ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద కూడా ఉంది. హోప్ఫుల్లీ ఏంటంటే సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్ కూడా మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ నార్మల్ అయిందంటే ఇది కనుక సో స్టెబిలైజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఆటోమొబైల్ సెక్టర్స్ ఉన్నాయి కదా, సో వాటిలో ఏం టాప్లో లేవా? అండ్ నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఈ ఐటీ తర్వాత, బ్యాంకింగ్ తర్వాత నెక్స్ట్ లీడ్లోకి వచ్చే సెక్టర్ ఈ ఆటోమొబైల్. ఈ ఆటోమొబైల్ ఏంటంటే బ్యాంకింగ్ మేజర్ షేర్ అంతా కూడా, ఈ లోన్స్ అన్నీ కూడా ఆటో సెక్టర్ నుంచి వస్తాయి.
హౌసింగ్ సెక్టర్ ప్లస్ ఆటోమొబైల్. కాబట్టి ఎక్కువ మంది వెహికల్స్ అన్నీ కూడా లోన్స్ మీద తీసుకుంటాం కాబట్టి బ్యాంక్కి ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చేది సెక్టర్ ఏంటంటే ఆటోమొబైల్. ఇప్పుడు దీనిలో కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడంతో ఇప్పుడు నెక్స్ట్ ఫీచర్ కూడా మనకి ఈవీ సెక్టర్ బాగా కనబడుతుంది. సో ఈవీ సెక్టర్లో ఇప్పుడు నేను అనుకోవటం నెక్స్ట్ 4-5 ఇయర్స్లో ఏవైనా కంపెనీస్ ఈ టాప్ 10ని రీప్లేస్ చేయొచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఈవీ సెక్టర్స్ కనుక ఒకసారి వస్తే ఇప్పుడు మహీంద్రా కొత్త కంపెనీస్ వచ్చాయి, కొత్త బ్రాండ్స్ వచ్చాయి, అలాగే టాటా మోటార్స్ కొత్త ఈవీ వచ్చాయి. సో వీటి వల్ల మారుతి కూడా తొందరగా నెక్స్ట్ ఈవీ వర్షన్ తీసుకొస్తుంది. సో ఈ సెక్షన్ కనుక వస్తే ఈ టాప్ 10లో ఈ ఆటోమొబైల్ సెక్టర్ నుంచి కూడా ఒక కంపెనీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే మనము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ మంది ఏదైతే వినియోగదారులు ఉన్నారో ఆ కంపెనీ ఇలా స్ట్రాంగ్గా లార్జ్ క్యాప్ ఇలా లీడింగ్లో ఉంది. సో అలాగే ఇప్పుడు ఆటోమొబైల్ కానీ టూ వీలర్ సెక్టర్లో కూడా ఇప్పుడు హీరో మోటార్ ఉంది, అలాగే ఈ టీవీఎస్ మోటార్ ఉంది. సో ఈ సెక్టర్స్ ఈ కంపెనీస్ ఈ దాదాపు ఈ 7-8 కంపెనీస్లో ఏదో ఒకటి ఈ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఈ టాప్ 10లో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కనపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఓవరాల్గా 8,000 స్టాక్స్ ఉంటే దాంట్లో కూడా టాప్ 10 స్టాక్ మార్కెట్స్లో మనకున్న కంపెనీస్ ఇవన్నమాట. సో చాయిస్ ఇస్ యోర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream.